బసకి వస్తావో బండకి వస్తావో కారకి వస్తావో లారకి వస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా మధ్య పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్తున్నాను కదా అందరూ అన్నా వదిన అక్కడ అన్నా వదిన అక్కడ అని అరుతున్నారు. అయ్యో నన్ను చూసి కూడా అదే అరిచారు. ఏమన్నా అన్నా వదిన అక్కడనా? నువ్వేం చేస్తావో తెలీదు. కొడుకు రావాలి ఆ పనిలో ఉండిపో. సరే ఆ పనులు ఎలా ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండి మర్చిపోయా లక్సు పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా ఏమండి ఒకసారి రూమ్ లోకి రండి. పిల్లోడు ఉన్నాడే. ఏమండి ఏంటి ఇక్కడ పిల్లోడు లేడు కదా ఒక ముద్దు పెట్టండి. ఇలా పిల్లోడు ఉన్నాడే లోపలికి వెళ్ళను. నాన్న పక్కింటి అంకులు నన్ను కొట్టాడు. ఈ లేత బొక్కలు వాడు కొట్టాడా? చెప్తా ఎలా సుబ్బారా బయటికి రారా. మా పిల్లని కొట్టావంటే ఎందుకు రాను? పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటే ఈ పందికొక్క మొహం వేసుకుని అంకుల్ అని వచ్చాడు. ఏం మొక్కలరా ఈ మొక్కలు? నీకు పిల్లలు పుడితే తెలుస్తుందిరా. పుడితే నువ్వు గుండె చేపించుకుంటావా? చేపించుకుంటారా? నీ వల్ల మాట్లాడిపించుకోవాల్సింది. 9 నెలల తర్వాత ఉప్పు తిన్నావా? తిన్నానండి. మళ్ళీ తిను, కొంచెం తిను. బీట్రూట్ జ్యూస్. దీన్ని పురిటి నొప్పులు యాక్టింగ్ చేయమన్నాను. యాక్టింగ్ చేయడానికి పురిటి నొప్పులు పడుతుంది ఇది. లోపలికి వెళ్ళి కనుపో పిల్లాన్ని. బాబోయ్ మా ఆడికి 9 నెలలు నిండి బాబు. ఏమే పుట్టాడు తీసుకురా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు. ఎలా ఉన్నాడే? సూపర్ ఉన్నాడు. అవునా? ఇటీ ఏంటి మొక్కజొన్న కంటే తెచ్చో? తీసుకెళ్ళి నా పిల్లాన్ని తీసుకురా. యావండి ఈడు మన కొడుకండి. ఈడు నా కొడుకా? ఈడు పొట్టలోంచి వచ్చాడా పొగ్గొట్టలోంచి వచ్చాడా? లోపల పిల్లాడి కేకలు పడ్డాయి. మాలోడు పట్టలేదు. బేసిక్ గా ఎవడైనా చెయ్యేస్తే కందిపోయి పడతాడు. నాకు చూస్తే కందిపోయి. అవునా? మరి చూపించు, మేము చూస్తాం. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల తర్వాత అప్పుడు చూపెడతా. 3 సంవత్సరాల తర్వాత వర్ష చెప్పండి. రాసావా? క్రీమ్లని రాసావా? అన్ని రాశానండి. ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి కొడుకొచ్చాడు. రారా కొడకా. ఇట్లారా. సుబ్బారా ఏంటి? రే కొడకా తొడగొట్టు. లోపలికి ఒకసారి ఎత్తుకోండి. నీకెలా ఎత్తాను అనుకున్నారా? మొహం చూసి దడుచుకుంటే వాడి జ్వరం వస్తే అమ్మా కాదు పిల్లని ఎత్తుకోనిరా. కృష్ణమోహన్ గారు ఆ పిల్లడు దొరకట్లేదండి. వాడిని పట్టుకుందాం అంటే ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంక వేరే పని ఏం లేదా నీకు? వాళ్ళంత పని ఉందండి నాకు. లోపలికి వెళ్ళాడు, బయటికి వెళ్ళి ఆడుకో. ఇది నేను చూడలే. అది సేపు ఆడుకో. సుబ్బారా వస్తున్నాడు. ఏంటి నీలో ఏదో ఉన్నట్టుంది, డౌట్ వస్తుంది. ఆ 3 crore ప్రాజెక్ట్స్ హెవీ బిజినెస్ అయింది. ఆ 1 crore ఆ కృష్ణబాబు గారికి ఇవ్వాలి. బాబు ఎక్కడికి? ఏం బతుకురాదు ఇది. ఏంటో మేడం సదా గారు నాతో మాట్లాడబాక. సదా గారు ఆ పిల్లోడు దొరకట్లేదండి. పని చేద్దాం, హోలీ ఆట ఆడదాం, మీద రంగులు కొడతా, అప్పుడు తెలిసిపోద్ది. అరే
పులి ఇట్లా హోలీ ఆడుకుందాం మనం. ఆడుకుందాం. సుబ్బారావు గారు ఏంటి ఇలా రండి సార్, సరదాగా హోలీ ఆడుకుందాం రండి సార్. ఇప్పుడు హోలీ ఏంటండి? పోయినసారే కదా అయిపోయింది. అవును, ఇది మా అపార్ట్మెంట్ లో చేసుకుంటాం హోలీ. రండి రండి, పిల్లల్ని తీసుకొని ఆడుకుందాం సార్. నాన్న దూరం గడుపు. సుబ్బారావు గారు ఏడి సుబ్బారావు గారు ఏడి? నా కొడుకేడిరా బాబు? నా కొడుకు ఒకడు ఉంటాడు. ఎక్కడున్నాడు? కలర్ అంతా ఏమైందిరా? కడుగుతుంటే నువ్వేం చేసావు? జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. సదా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు మీరు అందరూ. ఒక మీద ఒక్కరు కరెక్ట్ గా సింక్ లో కెమిస్ట్రీతో చాలా బాగా చేస్తారు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థాంక్యూ సార్. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాబు బాగా చేశారు. ఇమాన్యుయల్, వర్ష అందరూ చాలా బాగా చేశారు. మన ఇవాల్టి ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకాస్త ఎక్స్ట్రా డోస్ పెంచడానికి వచ్చేస్తున్నారు నేను స్టూడెంట్ సార్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నిన్నే చూడకపోతే కళ్ళే తిడుతున్నాయే, మాయే మాయే అంతా మాయే, నీతో ఉండకపోతే ఏదో అవుతుందా. వెల్కమ్ టు నేను స్టూడెంట్ సార్ టీమ్. సతీష్ గారు, నేను స్టూడెంట్ సార్ సినిమా వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి సార్? గాంధీ తర్వాత మళ్ళీ ఒక థ్రిల్లర్ చేద్దామని అనుకుని చేసిన సినిమా అండి. హీరో గారు ఇంకా కొన్ని మాటలు మీ దగ్గర నుంచి కూడా తెలుసుకోవాలి కదా, చెప్పండి. సతీష్ గారు ఒక కొత్త హీరో మీద ఇంత మంచి బడ్జెట్ తోటి ఒక మంచి థ్రిల్లర్ తీసినందుకు సతీష్ గారు వెరీ మచ్ థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అవాళ రిలీజ్ అయిన నేను స్టూడెంట్ సార్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి, సో గణేష్ గారికి అందరికీ థ్యాంక్స్. సో అక్కడ సోఫా మీకోసం రెడీగా ఉందండి. ప్లీజ్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది షో.